హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం కారప్పొడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. అమ్మమ్మ చాలా టేస్టీగా చేస్తారు. అమ్మమ్మ చేసే రెసిపీస్‌లో ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అనమాట. ఫస్ట్ అయితే కరివేపాకు తీసుకొని దాన్ని క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఈ కరివేపాకు అయితే మన గార్డెన్‌లోదే అండి. సో, ఇక్కడ 3 కప్పులు కరివేపాకి, 15 ఎండుమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం చింతపండు తీసుకోవాలనమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కరివేపాకు వేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సో, ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో, ఈ కారప్పొడి అయితే మనకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. అలానే ఇడ్లీలోకి, దోసలోకి చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత అదే ఆయిల్‌లో మనం మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అలానే ఎండుమిర్చి, అలానే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని, అలానే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కరివేపాకు వేయకూడదండి. మనం కరివేపాకుని ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలనమాట. అలా వేసుకుంటే ఏంటంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది. సో, చూసారా? ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కారప్పొడి రెడీ. టేస్ట్ చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.